వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ విత్ మీ. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూటమి సర్కార్ ఏర్పడింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. గత ఎన్నికల్లో ముఖ్యంగా జనసేన పార్టీ సంచలనం సృష్టించింది. పోటీ చేసిన అన్ని చోట్లలో గెలిచింది. 100కు 100% గెలుపు అనేది చరిత్రలోనే ఎన్నడూ లేదు. అయితే ప్రభుత్వంలో కూడా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలకంగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పలు కీలక శాఖలకు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ ఒక్కటైన ఈ కూటమి మున్ముందు కూడా ఇలాగే ముందుకు సాగుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా స్నేహం కొనసాగిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న పనులతో పాటు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా ప్రస్తావించారు. నిజానికి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం ఒక సవాలని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా? కళ్ళల్లో చూడగలరా? నాకు అదే అనిపించింది. అంటే గౌరవించాల్సింది పోయి ఈ విధానం ఏంటనిపించింది. నిన్న టీవీ వాళ్ళని అడిగారు, మీరు వీళ్ళు వైసీపీ నాయకులు ఇలా మాట్లాడారు కదా, మీ ఇదేంటి అని. వైసీపీ సినానిమ్ ఫర్ రక్కస్. గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు. నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళ తట్టుగా నిలబడ్డారు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు. అది ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది, నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష. వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది. అంటే వాళ్ళ విధ్వంస విధానం చూశారు. అలాగే ప్రజావేదికని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష. 200 పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష. డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. జంగారెడ్డి కల్తీ సారాలో చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. సుప్రీంకోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. వాళ్ళు చేసిన గొడవకి మన హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష. పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. రివర్స్ టెండరింగ్ గుర్తొచ్చింది అధ్యక్ష. పాలసీ టెర్రరిజం గుర్తొచ్చింది అధ్యక్ష. స్వయాన మీ మీద జరిగిన టార్చర్, దాడులు, ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. మన అడవుల విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష. చంద్రబాబు గారిని
53 రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. అమరావతి రైతుల్ని దారుణంగా రక్తాలు ఇచ్చేలా కొట్టి కేసులు పెట్టింది గుర్తొచ్చింది అధ్యక్ష. తిరుపతి కల్తీ లడ్డులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. అబ్యూజ్ ఆన్ విమెన్ గుర్తొచ్చింది అధ్యక్ష. మన కళ్ళ ముందు వీళ్ళ విధ్వంసం తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా? కళ్ళల్లో చూడగలరా? నాకు అదే అనిపించింది. అంటే గౌరవించాల్సింది పోయి ఈ విధానం ఏంటనిపించింది. నిన్న టీవీ వాళ్ళని అడిగారు, మీరు వీళ్ళు వైసీపీ నాయకులు ఇలా మాట్లాడారు కదా, మీ ఇదేంటి అని. వైసీపీ సినానిమ్ ఫర్ రక్కస్. అంటే గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు. అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళ తట్టుగా నిలబడ్డారు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు. అది ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది, నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష. వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది. అంటే వాళ్ళ విధ్వంస విధానం చూశారు. అలాగే ప్రజావేదికని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష. రెండు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష. వైసీపీకి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. అది ఎవరో ఇచ్చేది కాదని, అందువల్ల ఆ పార్టీకి ఆ హోదా రాదని స్పష్టం చేశారు. ఆ హోదా కావాలంటే జర్మనీ దేశంలో అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో గొడవలు ఎలా ఉంటాయో తనకు తెలియదని, గతంలో ఈఎస్ఎల్ నరసింహన్ గవర్నర్గా ఉన్నప్పుడు కొన్ని గొడవలు చూశానన్నారు. రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ ప్రసంగిస్తుంటే వైసీపీ వ్యవహరించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. అసెంబ్లీ సభ్యులే నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక ప్రజలకేం చెప్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్. బూతులు గొడవలకు వైసీపీ పర్యాయ పదంగా మారిందని మండిపడ్డారు. 5 లక్షల మంది పిల్లలని సార్ తయారు చేశారు. హై స్కూల్స్ నుంచి జూనియర్ కాలేజ్ నుంచి. విద్యాశాఖ మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్, మీరు కూడా వినాలి సార్. 5 లక్షల మంది కుర్రవాళ్ళని పిల్లలు తయారు చేసి రీఇన్కార్పొరేట్ పేరు పెట్టాం. సారు ఆఫీసులో కూర్చొని ఒక పిలిపిస్తే 5 లక్షల మంది ఒకే రోజు 5 లక్షల మొక్కలు ప్లాంటేషన్ చేశారు. అటువంటి కార్యక్రమం అనకూడదు, నోరు జరుగుతుంది మాకు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనుమరుగైపోయింది సార్. మళ్ళీ ఒకసారి విద్యాశాఖ మంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఆ కార్యక్రమం పెట్టండి సార్. చిన్నపిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు మొక్కలు నాటే కార్యక్రమాల్లో పర్యావరణం మీద అవగాహన వచ్చే కార్యక్రమం మంచి కార్యక్రమం సార్. దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన సార్. కానీ ఏది అడిగినా డబ్బులతో ముడిపడదు సార్. నా భయం ఏంటంటే, గతంలో ఒక సినిమా ఉంది సార్, జల్సా అని. దాంట్లో హీరో పాత్రధారి ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా డబ్బులు అడిగితే ఆ వార్డ్రోబ్ ఉంది, ఆ వార్డ్రోబ్లో చొక్కా ఉంటుంది, ఆ చొక్కాలో డబ్బులు అడిగి తెచ్చుకోండి. సో ప్రతిసారి వెళ్ళను, ఒక్కో ఫ్రెండ్ అడిగితే డబ్బులు కట్టి అక్కడ తెచ్చుకోండి. ఒకసారి ఉంగరం తీసుకుంటూ ఉంటారు. 3 సార్లు అయిపోయి 5వ సారి కూడా వచ్చిన తర్వాత అసలు ఎవరైతే చొక్కా పోయి అతను బయటకు వస్తాడు. ఏముంది ఆ చొక్కా దాంట్లో బొక్క తప్ప ఏముంది దాంట్లో? మాకు ఇబ్బంది ఏముందండి అధ్యక్ష. ఇది మేము ఏదన్నా అడుగుదామంటే వీళ్ళు ఖజానాన్ని లూటీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. వాళ్ళు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారంటే మన మీద కోపం కాదు, మనల్ని ఫేస్ చేయలేక, మన ద్వారా ప్రజల్ని ఫేస్ చేయలేక. సో మాకు ఉన్న నమ్మకం ఏంటంటే, గతంలో కూడా మీరు తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు అధ్యక్ష, హరితవనం అది మేము తిరిగి రివైవ్ చేస్తాం అధ్యక్ష. ఈసారి ఒక యూనిక్ సొల్యూషన్తో పట్టుకుంటాం. మనకి మొక్కలకు కానీ వీటికి దేనికి సంబంధించిన సరే మన ముఖ్యమంత్రి మీరు కంప్లీట్ సొల్యూషన్స్ అన్నట్టు మీరు ఏమనుకున్నారని చెప్పి మీరు గౌరవ అధ్యక్షులు గారు చెప్పింది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష.
గతంలో చేపట్టిన గ్రీన్ కార్ప్ కార్యక్రమం గురించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీలో ప్రస్తావించారు. గతంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగిందని, దాన్ని మళ్లీ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక దీనికి సమాధానం ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన నటించిన జల్సా సినిమాను ఎగ్జాంపుల్ గా చెప్పి గత ప్రభుత్వం అన్నీ దోచుకుపోయిందని అన్నారు. అయితే ఈ ప్రపోజల్ను మాత్రం ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూటమి సర్కార్ ఏర్పడింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. గత ఎన్నికల్లో ముఖ్యంగా జనసేన పార్టీ సంచలనం సృష్టించింది. పోటీ చేసిన అన్ని చోట్లలో గెలిచింది. 100కు 100% గెలుపు అనేది చరిత్రలో ఎన్నడూ లేదు. అయితే ప్రభుత్వంలో కూడా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలకంగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పలు కీలక శాఖలకు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ ఒక్కటైన ఈ 3 కూటమిలు మున్ముందు కూడా ఇలాగే ముందుకు సాగుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా స్నేహం కొనసాగిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత నలిగిపోయారు మనందరికీ తెలుసు. ఎంత ఇబ్బంది పడ్డారు, ఇంట్లోంచి ఆడవాళ్ళు బయటికి రావాలంటే ఇబ్బంది పడ్డారు. రాష్ట్రంలో నవ్వు లేదు, భయాలు ఉంటున్నాయి. అలాంటి స్థాయి నుంచి మేమందరం కలిపి ప్రజల్లో విశ్వాసాన్ని చెరుకున్నామండి. వీళ్ళు నిలబడతారా? ఒక మనందరం తీసుకోవాల్సిన మా అందరికీ కూడా నేను పదే నాకు చెప్పుకుంటాను అధ్యక్ష. అది సంకీర్ణ ప్రభుత్వాలు చాలా ఛాలెంజింగ్ అధ్యక్ష. ఒక పార్టీ అయితే ఇబ్బంది లేదు, కానీ మన అదృష్టమో ఏదో దురదృష్టమో తెలియదు, కానీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది మంది. అది ఎటు తీసుకున్నా కానీ అవర్ కమిట్మెంట్ ఈస్ ఫర్ పీపుల్ అధ్యక్ష. ఎన్నిసార్లు కూడా చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు నన్ను ఇబ్బంది పెట్టి చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము ఎందుకు బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది వారి గురించో నా గురించో లేదా లోకేష్ గారి గురించి ఎవరి గురించే కాదు. ఇది వీ హ్యావ్ కమిటెడ్ ఫర్ పీపుల్ అధ్యక్ష. మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం అధ్యక్ష. ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరైనా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరైనా మాట్లాడిన మేము ఇట్లా అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. అవి మన ఇంటి విషయాలు, అవి మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయాలు. కింద పడతాం మీద పడతాం, ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి ఇప్పుడు అధికారం రాదు. ఒకరి మీద ఒకరు వాదనలు చేసుకోవడం సంగతి పక్కనెడితే 15 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కాన్ఫిడెన్స్, అది కాన్ఫిడెన్స్ మాత్రమేనా లేదా ఓవర్ కాన్ఫిడెన్సా? 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని ఆనాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మళ్ళీ అధికారంలోకి వస్తే 30 ఏళ్ల పాటు కూడా ఉంటామనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అంటా ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ కూడా అదే వైఖరితో ముందుకెళ్తున్నాడా? ఆలోచించుకోవాలి. కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ is much more dangerous than the confidence. ఇది ఇవాళ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ విత్ మీ అవినాష్ జనగామ. చూస్తూనే ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్, ఫోర్సైట్స్ టీవీ.